అమెరికాలో తుపాకులు పేలడం, మనిషి తుపుక్కన చచ్చిపోవడం, ఆ పైన వందల మంది గాయపడిపోవడం ఇదొక నిరంతర ప్రక్రియ. అయినా సరే ఆయుధాలు లేకపోతే బతకలేమనేది. మరి ఇంకప్పుడు ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజాస్వామ్యంలో ఆయుధాలు లేకపోతే బ్రతకలేము అనే పరిస్థితొస్తే అది తుపాకీ స్వామ్యం అవుతదా? ప్రజాస్వామ్యం అవుతదా? అన్నది ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో అమెరికా లేదు. ప్రతి ఒక్కడి చేతికి తుపాకీ ఒకటి కాదు 2, 3 ఉంటాయి. ఒక లైసెన్స్ ఉంటే చాలు ఎన్ని తుపాకులైనా కొనుక్కోవచ్చు. అక్కడ తుపాకీ అన్నటువంటిది రొటీన్ అయితే, ఆ తుపాకులకు అలవాటు పడ్డ చిన్న పిల్లలు కూడా ప్రాణాలు తీసే స్థితుల్లో చేరుతున్నటువంటి వేళ, తాజాగా టెక్సాస్‌లో జరిగినటువంటి కాల్పులు, ఎవరైతే ఒక అబ్బాయి కాల్చినటువంటి కాల్పులలో ఒకళ్ళు చనిపోయారు, ముగ్గురు గాయపడ్డారు, 9 మంది గాయపడ్డారు. ఎందుకు ఏంటి అనేది మాత్రం ఎప్పుడూ సమాధానం చెప్పదు అమెరికా. అదేమంటే మతి స్థిమితం లేనోడు అని మాత్రమే చెప్తుంటుంది.